వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన కేసు కూడా ఒక సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు, అరెస్ట్ అయ్యారు. దాదాపు 100 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సో నిమిషానికి దాదాపు 10-15 సార్లు దగ్గుతూ వంశీ కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఆయన వాంతులు కూడా చేసుకున్నారు. ఎందుకంటే నూజివీడు కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది, పోలీస్ కస్టడీకి వంశీని. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగినాయని, సో ఆ క్రమంలో భాగంగా ఆ కేసులో ప్రస్తుతం ఈయన్ని మరి నూజివీడు కోర్టు 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన క్రమంలో ఈయన కంకిపాడు పోలీస్ స్టేషన్లో మరి చాలా అస్వస్థకు గురై కనిపించారు. దగ్గుతూ బాగా వాంతులు కూడా చేసుకున్నారు. సో ఆ వీడియో పొద్దుటి నుంచి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో మొత్తానికి వల్లభనేని వంశీ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. అయితే అసలు వల్లభనేని వంశీ గురించి చర్చకు వస్తున్నప్పుడల్లా ప్రతిసారి చాలామంది మాట్లాడేటువంటి మాట, వల్లభనేని వంశీ పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు అని. అసలు వల్లభనేని వంశీకి పరిటాల రవికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి? సో చాలామందికి తెలియదు. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. సో పరిటాల రవి గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక పెద్ద స్థాయి నాయకుడిగా వ్యవహరించాడు. ఫ్యాక్షన్ నేపథ్యం, ప్రత్యేకించి చెప్పాలంటే రాయలసీమలో సో ఫ్యాక్షన్ వాతావరణం ఉంది. సో అనంతపురం జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ నడిపాడు ఆయన. సో పరిటాల వర్సెస్ మద్దెల చెరువు సూరి కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు మరి ఒక వారు జరిగింది ఆ 2 కుటుంబాల మధ్య. 1994లో మొదటిసారి పరిటాల రవి గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. 1999లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, 2004లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సో 2004లో మరి ఆయన హత్యకు గురయ్యాడు. సో ఇది పరిటాల రవి గారి పొలిటికల్ ఎపిసోడ్ కనుక చూస్తే. అయితే అసలు పరిటాల రవి గారికి వల్లభనేని వంశీ గారికి ఎక్కడ సాన్నిహిత్యం ఉంది అనే అంశాలు కూడా చాలామందికి తెలియవు. ఎందుకంటే పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత మరి దాదాపు 4 సంవత్సరాల తర్వాత 2009 ఎన్నికల్లో మొదటిసారి వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సో అలాంటి వల్లభనేని వంశీ గారికి పరిటాల రవి గారికి ఎక్కడ సాన్నిహిత్యం కుదిరిందంటే 1997లో హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పరిటాల రవి గారిని టార్గెట్ చేస్తూ మద్దెల చెరువు సూరి ఒక కారు బాంబు పెట్టాడు కొంతమంది వ్యక్తులతోటి. ఆ కారు బాంబులో దాదాపు 20 మందికి పైగా చనిపోయారు, 40 మంది క్షతగాత్రులయ్యారు. అది అప్పట్లో ఒక పెద్ద సంచలనం అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య, పరిటాల రవి గారికి మద్దెల చెరువు సూరి గారికి మధ్య ఉన్నటువంటి ఆ వారు, ఆ ఆధిపత్య పోరు, ఆ ఎపిసోడు, ఆ ఫ్యాక్షన్ వాతావరణం అన్యాయంగా అభంశుభం తెలియనటువంటి 20 మంది అమాయకుల్ని బలి తీసుకుంది. ఎందుకంటే ఈయన్ని చంపడానికి, పరిటాల రవి గారిని చంపడానికి మద్దెల చెరువు సూరి గారు కొంతమంది వ్యక్తులతోటి హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో కారు బాంబు పెట్టించారు. అప్పుడు మోహన్ బాబు గారు శ్రీరాములయ్య సినిమా తీస్తున్నారు. శ్రీరాములయ్య ఎవరంటే పరిటాల రవి గారు వాళ్ళ నాన్నగారు. సో హీరోయిన్గా సౌందర్య గారు ఉన్నారు. సో అప్పుడు ఆ సినిమా షూటింగ్లో జరిగినటువంటి ఒక మారణ హోమం, అది ఇప్పటికీ కూడా హైదరాబాద్ ఫిలిం నగర్ వాసులు మర్చిపోలేనటువంటి ఒక మారణ హోమం. ఆ మారణ హోమంలో పరిటాల రవి గారి టార్గెట్ అక్కడ. అయితే సామాన్య ప్రజలు కాదు, కానీ అక్కడ పరిటాల రవి గారు మిస్ అయ్యారు, ప్రజలు చనిపోయారు అన్యాయంగా. సో ఆ ఎపిసోడ్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కేసు తీసుకుంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. పరిటాల రవి గారు మరి అప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీ నాయకుడు, ఆయన శాసనసభ్యుడు కూడా. సో ఆ కేసు విషయంలో నిందితుల్ని కొంతమందిని పోలీసులు గుర్తించారు, ఇంటెలిజెన్స్ విభాగం కొంతమంది నిందితులను గుర్తించింది. ఎవరెవరు ఈ యొక్క దారుణమైనటువంటి ఈ కారు బాంబు పెట్టడంలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ విభాగం పెద్ద ఎత్తున నిఘా పెట్టి మరి చాలామందిని పట్టుకుంది. ఆ క్రమంలో కొంతమందిని పట్టుకునేటువంటి క్రమంలో, అంటే అప్పటికే మద్దెల చెరువు సూరి గారే దాన్ని వెనుకున్నారని తెలుసు. ఆ కేసులో ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. అయితే అందులో ఎవరైతే భాగస్వాములు అయ్యారో కొంతమంది, అందులో ఒక కుర్రాడిని పట్టించడం కోసం వల్లభనేని వంశీ గారిని అప్పుడు ఇంటెలిజెన్సీ పోలీసులు వాడుకున్నారు, ఆయన సహకరించారు. అది పౌరుల బాధ్యత కూడా. సో తిరుపతి విశ్వవిద్యాలయంలో హాస్టల్ వసతి గృహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక విద్యార్థికి ఆ కారు బాంబు 1997లో హైదరాబాదు రామానాయుడు స్టూడియోలో జరిగిన కారు బాంబుకి పెట్టడంలో ఆ విద్యార్థి సంబంధం ఉంది, అతని ప్రమేయం ఉందని తెలుసుకున్న ఇంటెలిజెన్సీ సో అతన్ని ఎలా గుర్తుపట్టాలి, అసలు ఎవరు ఏంటి, దాన్ని పర్ఫెక్ట్గా అతనా కాదా అనేటువంటిది చెక్ చేసుకునేటువంటి క్రమంలో
వల్లభనేని వంశీ గారు హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఈయన తిరుపతిలో వెటర్నరీ సైన్స్ చదువుకున్నాడు ఈయన. సో ఆయన గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో బాగా చదివేవాడు, మంచి మంచి గుడ్ స్టూడెంట్గా ఆయనకు ఒక పేరు కూడా ఉంది. సో అప్పుడు ఆయన కూడా అక్కడ చదువుకుంటున్నారు. సో ఆ క్రమంలో ఆ బాంబు బ్లాస్ట్కి సంబంధించి దాంట్లో కీలకమైనటువంటి పాత్రధారిగా పాల్పంచుకున్న ఒక విద్యార్థిని పట్టించడంలో వల్లభనేని వంశీ గారు అప్పుడు ఇంటెలిజెన్సీ, ఒక సీనియర్ ఇంటెలిజెన్సీ అధికారికి ఆయన సహకరించారు. సో ఆ తర్వాత ఎపిసోడ్లో వల్లభనేని వంశీ గారు ఆ సీనియర్ ఇంటెలిజెన్సీ అధికారితో ఒక మాట అన్నారు, నాకు పరిటాల రవి గారిని ఒక్కసారి చూడాలని ఉంది అని. ఎందుకంటే అప్పటి వరకు పరిటాల రవి గారు అంటే అప్పటికంటే 1997లో కారు బాంబు బ్లాస్ట్ జరిగింది. సో అప్పుడు ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిటాల రవి గారు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్న రోజులు. అందులో పరిటాల రవి గారు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం, అన్నీ కలగలిపినటువంటి ఒక క్రేజ్ కూడా ఉంది ఆయనకి. సో కాబట్టి ఆయన దగ్గర నుంచైనా చూడాలని చెప్పేసి కోరుకున్నాడు వల్లభనేని వంశీ. సో అప్పుడు ఆ ఇంటెలిజెన్సీ అధికారి కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా నేను పరిటాల రవి గారికి కల్పిస్తానని చెప్పేసి చెప్పాడు. ఎందుకంటే మరి హెల్ప్ చేశాడు కదా, ఒక నిందితులను పట్టించేటువంటి క్రమంలో మరి ఇంటెలిజెన్సీ అధికారులకి వల్లభనేని వంశీ గారు సహాయం చేశారు. సో కాబట్టి ఆయన అడిగిన కోరికని అంటే ఆయన అప్పటికి ఆయన అడిగింది ఏంటి, ఒక ఎమ్మెల్యేనే అప్పటికి ఒక కీలకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడిని కల్పించమని. సో కాబట్టి అధికారి కల్పిస్తానన్నాడు. కొంత సమయం తీసుకొని అతను ఫోన్ చేశాడు వల్లభనేని వంశీ గారికి. సో పరిటాల రవి గారి ఇంట్లోనే వల్లభనేని వంశీ గారిని ఆ ఇంటెలిజెన్సీ అధికారి తీసుకెళ్ళి కల్పించాడు. అప్పుడు పరిటాల రవి గారికి వల్లభనేని వంశీ గారిని పరిచయం చేస్తూ, ఈయన పేరు వల్లభనేని వంశీ, ఈయన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను ప్రస్తుతం వెటర్నరీ సైన్స్ చదువుతూ ఉన్నాడు, తిరుపతిలో చదువుతూ ఉన్నాడు. ఈ కారు బాంబు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నిందితుడిని పట్టించడంలో మనకు సహాయపడ్డాడు అని చెప్పేసి పరిటాల రవి గారికి పరిచయం చేశాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడింది. అప్పుడు వల్లభనేని వంశీ గారి వయస్సు అక్షరాల 24 సంవత్సరాల పిల్లాడు, కుర్రాడు, ఒక విద్యార్థి. సో పరిటాల రవి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది. ఆయన అంటే ఒక భయానక వాతావరణం ఉంది, ఒక ఫ్యాక్షనిస్ట్ అయినా, అదేవిధంగా పొలిటీషియను, పేదల పెన్నిది, అన్ని కోణాలు పరిటాల రవి గారిలో ఉన్నాయి. సో ఆయనకి అభిమానిగా మారాడు వల్లభనేని వంశీ గారు. సో ఆ పరిచయమే చాలా బలపడేలా చేసింది. అప్పుడు ఎందుకంటే వల్లభనేని వంశీ గారి కుటుంబ నేపథ్యం కూడా పరిటాల రవి గారు అడిగి తెలుసుకున్న క్రమంలో వారి అమ్మగారు, వారి నాన్నగారు ఇద్దరూ కూడా స్కూల్ టీచర్స్. సో ఇతను చాలా క్లీన్ ఇమేజ్ ఉంది ఆ ఫ్యామిలీకి, ఇతను కష్టపడి చదువుకుంటున్నాడు, మంచి విద్యార్థి. అదేవిధంగా ఈ యొక్క మారణ హోమాన్ని ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వారిని భయం లేకుండా వారిని పట్టించి ధైర్యంగా నిలబడ్డ ధైర్యవంతుడని కూడా పరిటాల రవి గారు వల్లభనేని వంశీ గారిని దగ్గరికి తీయటం జరిగింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు పరిటాల రవి గారిని వల్లభనేని వంశీ గారు కలుస్తూ ఉండేవారు. ఆ పరిచయం కాస్త బాగా బలపడింది. కొన్నాళ్ళ పాటు వల్లభనేని వంశీ గారితో పరిటాల రవి గారు ట్రావెల్ అయ్యారు. పరిటాల రవి గారి కాన్వాయ్లో వల్లభనేని వంశీ గారు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏర్పడింది. సో ఆ తర్వాత మెల్లగా వల్లభనేని వంశీ గారు తనకంటూ ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారు. గ్రూప్ రాజకీయాలు, సెటిల్మెంట్లు, వ్యవహారాలు అప్పటి నుంచే నడిచినాయి. ఎందుకంటే వెనక పరిటాల రవి గారి అండ ఉంది అని చెప్పేసి వల్లభనేని వంశీ గారు అప్పట్లోనే చెలరేగిపోయారంట. సో ఆ తర్వాత రకరకాల కథనాలు వినిపించాయి. పరిటాల రవి గారు తన కొన్ని ఆస్తులకి వల్లభనేని వంశీ గారిని బినామీగా పెట్టారని, పరిటాల రవి గారి మరణం తర్వాత వల్లభనేని వంశీ గారు పరిటాల రవి గారు తన పేరును పెట్టిన ఆస్తులని పరిటాల రవి గారి కుటుంబీకులకి ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడని రకరకాల కథనాలు. లేకపోతే ఒక సాధారణమైనటువంటి ఒక స్కూల్ టీచర్ కుమారుడైనటువంటి వల్లభనేని వంశీ గారు మరి ఏ విధంగా సినిమా ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తగలుగుతారు? ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా తీయగలుగుతాడు? అది ఎలా పాసిబుల్? అసలు ఏ విధంగా అది సాధ్యపడుతుంది? ఒక స్కూల్ టీచర్ కుమారుడైన వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గానికి చెందిన, గన్నవరంలో ఉంగుటూరు అనే గ్రామానికి చెందినటువంటి వంశీ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా తీసే స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు? అంటే దానికి కారణం పరిటాల రవి గారి కొన్ని ఆస్తులు వంశీ గారి పేరుని బినామీగా పెట్టారు. పరిటాల రవి గారు మరణించారు 2004లో. ఆ తర్వాత ఆస్తులు మొత్తం కూడా వల్లభనేని వంశీ గారు పరిటాల రవి గారు కుటుంబీకులకి ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది, గతంలో కూడా నడిచింది. అయితే అందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, అవాస్తవాలు ఉండొచ్చు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం కనుక చూస్తే ఖచ్చితంగా అవి వాస్తవాలాగానే ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి
పరిటాలతోటి వల్లభనేని వంశీ యొక్క సాన్నిహిత్యానికి ప్రధానమైనటువంటి ఆద్యం పోసింది ఆ రోజు 1997లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఒక బాంబు పేలుడు. ఆ అంశానికి సంబంధించి నిందితుడిని పట్టించే క్రమంలో ఈయన సహాయపడటం. సో మొత్తానికి చూస్తే ఆ తర్వాత పరిటాల గారు మరణం తర్వాత ఆయన ఆస్తుల్ని వంశీ గారు ఉంచుకున్నారని, సో కొంత సునీత గారికి వాళ్ళు కొంత ఇచ్చారు, కొంత తీసుకున్నాడని కూడా చర్చలు నడిచినాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కొడాల నాని గారి యొక్క సాన్నిహిత్యంతో, ఎందుకంటే సినిమా తీశాడు జూనియర్ ఎన్టీఆర్ గారితో, సో ఆ యొక్క ఫ్రెండ్షిప్ తోటి గన్నవరం సీటు దక్కించుకున్నాడని, గన్నవరం ఎమ్మెల్యే అయ్యాడని, సో అది అందరికీ తెలిసినటువంటి ఎపిసోడ్. సో ఈరోజు నిజంగా పరిటాల రవి గారు బతికుంటే వల్లభనేని వంశీ గారిని సేవ్ చేసే పరిస్థితి ఉండేదా లేదా? నిజంగా పరిటాల రవి గారు బతికుంటే వల్లభనేని వంశీ గారు అసలు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయే పరిస్థితి ఉందా? ఒకవేళ వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద మరి ఆయన సంచలనమైనటువంటి అవాంఛనీయమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి ఉందా? చేసేవాడా? అసలు ఆ ధైర్యం ఉందా? పరిటాల రవి గారు బతుకున్నట్టయితే ఒకవేళ వల్లభనేని వంశీ గారు తప్పు చేసినప్పటికీ కూడా తనని ప్రేశిష్యుడిగా స్వీకరించినటువంటి పరిటాల రవి గారు ఈరోజు వల్లభనేని వంశీ గారు మరి తీవ్ర అస్వస్థతకు గురయ్యి మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయ్యి తాను ప్రాణాపాయ స్థితి కూడా చేరుకున్న సమయంలో తన ప్రేశిష్యుని కాపాడుకోవడం కోసం పరిటాల రవి గారు ముందడుగు వేసేవారా లేదా? ఇవన్నీ కూడా ప్రజల్లో రకరకాల ఊహలు, రకరకాల చర్చలు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన లేరు కాబట్టి సో అది డిస్కస్ చేయడం కూడా పెద్ద దాని గురించి ఉపయోగం లేనిది. అయితే ఇప్పటి వరకు కూడా పరిటాల రవి గారి కుటుంబ సభ్యులైనటువంటి పరిటాల సునీత గారు కానీ, అదేవిధంగా యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్నటువంటి ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ గారు కానీ పెద్దగా ఎప్పుడు వల్లభనేని వంశీ గారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. నారా భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వల్లభనేని వంశీ గారి మీద పెద్దగా పరిటాల సునీత గారు కానీ, పరిటాల శ్రీరామ్ గారు కానీ ఏమీ మాట్లాడలేదు, వంశీ గారిని ఖండించలేదు. సో ఆ అభిప్రాయం నారా లోకేష్ గారిలో ఉంది కాబట్టే పరిటాల సునీత గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి ఒక ఎపిసోడు, ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పరిటాల కుటుంబం అండదండలు నాడు నేడు వల్లభనేని వంశీ గారికి ఉన్నట్లే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి పరిటాల రవి గారితోటి ఏర్పడిన ఆ సాన్నిహిత్యం వల్లభనేని వంశీ గారిని ఒక సినిమా ప్రొడ్యూసర్ని చేసింది, 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది, ఒక బలమైనటువంటి నేతగా నిలబెట్టింది. కానీ ఆయన మాట్లాడినటువంటి కొన్ని నోటి దురుసు మాటలు ఆయన రాజకీయ భవిష్యత్తుని కాస్త ఇబ్బందులో పడేసినటువంటి మాట వాస్తవం చెప్పుకోవచ్చు. సో మరి ఇది పరిటాల రవి గారితోటి వల్లభనేని వంశీ గారికి ఏర్పడినటువంటి సాన్నిహిత్యం, ఆ సాన్నిహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు.